హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బర్నింగ్ సీట్లో వచ్చి డే 80. యాక్చువల్లీ నేను డే 70 నేనైతే వర్కౌట్ చేయలేదు. యాక్చువల్గా హోమ్ వర్కౌట్ చేయాల్సి ఉంది. బట్ నేను కొంచెం కుదరక అట్లా అయ్యి ఇంకా ఈరోజు ట్రెక్కింగ్ చేద్దామని అయితే అది కూడా ఈవినింగ్. మార్నింగ్ కూడా లేవలేదు. ట్రెక్కింగ్ చేద్దామని అయితే ఈవినింగ్ అయితే వచ్చిన. నేను నా ఫ్రెండ్ రేమన్ అయితే వచ్చినాము. ఇప్పుడు ఒక కొద్దిసేపు ట్రెక్కింగ్ చేసి, అంటే కొంచెం కెమెరా పట్టుకొని రికార్డ్ చేయడానికి నేను ఎప్పుడు సోలోగా చేస్తుంటాను కదా ట్రెక్కింగ్. బట్ ఇప్పుడు కొంచెం సేపు రేమాన్ ఉంటాడు, రికార్డ్ చేయడం కూడా బాగుంటుందని అనుకుంటున్నా. అదే స్టోన్ తీసుకొని ట్రెక్కింగ్ అయితే చేద్దాము. ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ ఒక 30 minutesలో కంప్లీట్ చేసేలాగా ట్రై చేద్దాము. అట్లనే కొద్దిసేపు ఇంకా స్టోన్ లిఫ్టింగ్ కూడా చేద్దాము. ఇది వాళ్ళకి ప్లాన్. సండే ట్రెక్కింగ్ డే, లెట్స్ డూ ట్రెక్కింగ్. మన యూజువల్ ట్రెక్కింగ్ చేసే స్టోన్ యాక్చువల్ చెప్పాలంటే పోయిన వీక్ చేసిన నేను ట్రెక్కింగ్. బట్ ఈ స్టోన్ పెట్టుకొని చేయడం వల్ల ఇప్పటికీ షోల్డర్స్ ఇంకా పెయిన్ అయితే తగ్గలే. అంటే లైక్ కొంచెం ప్రెజర్ లాగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ షోల్డర్స్. బట్ వీ వాంట్ టు గెట్ స్ట్రాంగ్ కదా. మళ్ళీ అదే స్టోన్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వరకు అయితే ట్రెక్కింగ్ చేద్దాం. లాస్ట్లో ఇంకా స్టోన్ లిఫ్టింగ్ అయితే చేద్దాం. లెట్స్ డూ దిస్. ఈరోజు అయితే ఒక ఛాలెంజ్ లాగా అయితే అనుకున్నాను. లైక్ ఇప్పటి వరకు ఒకసారి అయితే డ్రాప్ చేసిన, మోల్ జర్నీలో ఇంకా డ్రాప్ చేయకుండా అట్లనే క్యారీ చేసేలాగా అయితే ఛాలెంజ్ అయితే తీసుకుందాం గైస్. మొత్తం జర్నీ ఇప్పుడు మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం కదా, కొండెక్కి మళ్ళీ దిగే వరకు అప్పటి వరకు ఒకసారి కూడా డ్రాప్ చేయకుండా చేసేలాగైతే చేద్దాము. ఒకసారి అయితే డ్రాప్ చేసిన అంతే. మన హిల్ టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. బట్ నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే రౌండ్ ట్రిప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు ఈ రౌండ్ ట్రిప్లో నేను దాన్ని కిందకి డ్రాప్ చేయకూడదు అనుకున్నా. బట్ అక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ చేయకుండా వచ్చేసరికి ఐఎమ్ ఎగ్జాస్టెడ్ ఫుల్లీ. సో మళ్ళీ దాన్ని అయితే కిందకైతే డ్రాప్ చేసిన. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 2-3 minutes మళ్ళీ వాటర్ తాగి రీఛార్జ్ చేసుకుని మళ్ళీ తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేసేద్దాం గాయస్. దిస్ ఈజ్ హియర్ అట్ ద హిల్ టాప్. చూడండి మా ఊరు కనిపిస్తుంది వెనక, అది. అందుకే మనం కొత్త స్టోన్ అయితే తీసుకుంటున్నాము. ఇది సంథింగ్ సేమ్ వెయిట్ ఉంటుంది అనుకుంటున్నా. చేంజ్ చేసినాను. దిస్ వాజ్ వెరీ వెరీ హెవీ. నన్ను అడిగితే దానికంటే చాలా హెవీగా ఉంది. లెట్స్ డూ. ఇంకా కొంచెం జర్నీ వరకు, ఇంకా మన స్టార్టింగ్ పాయింట్ రీచ్ వరకు ఈ స్టోర్ని లిఫ్ట్ చేసుకొని పోదాం. పొందడమే లేదురా. అదే షేప్ బాగాలే. అలాంటి ఒక మూట ఇసుక అన్న ఆల్మోస్ట్ మన స్టార్టింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం.
దట్స్ ఆల్ మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. ఒక 5 minutes అట్లా రెస్ట్ తీసుకొని కొద్దిసేపు స్టోన్ లిఫ్టింగ్ అయితే ట్రై చేస్తాం గాయస్. ఆల్మోస్ట్ ఇట్ వాస్ కిల్లింగ్, అట్లే మొత్తం ఎగ్జాస్టెడ్ లాగా ఉంది నాయనైతే ఇప్పుడు ప్రెసెంట్. లెట్స్ సీ ఐ కెన్ లిఫ్ట్ స్టోన్ ఆర్ నాట్. స్టోన్ లిఫ్టింగ్ మన స్టోన్ అయితే లిఫ్ట్ చేస్తే చూద్దాం. మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మన ట్రైనింగ్ సెషన్లో స్టోన్ లిఫ్టింగ్ ఒక 5-10 minutes స్టోన్ లిఫ్టింగ్ ట్రైన్ చేసి ఇంకా వర్కౌట్ సెషన్ అయితే ఎండ్ చేసేద్దాం గాయస్.